జోగిపేట ప్రభుత్వ హాస్పిటల్లోను ఈ జోగిపేట ప్రభుత్వ హాస్పిటల్లోని ఇక్కడ సూపరింటెండెంట్ గారితో నేరుగా అంటే వైద్యం ఎలా అందుతుంది, ఈ ప్రాంతం ప్రజలకు ఏ విధంగా వైద్యం అందిస్తున్నారు అంటే ముఖ్యంగా మనకు కొంతమంది ఫోన్ చేయడం కూడా జరిగింది. ఒకసారి మేడం గారిని అడగండి సార్, ఎందుకంటే మనకు ఇక్కడ కొన్ని ట్రీట్మెంట్లు అంటే జరుగుతలేవు, ఆ ట్రీట్మెంట్లు ఎందుకు జరుగుతలేవు అనేది ఒకసారి అడగండి అని చెప్పడం జరిగింది. ఒకసారి మేడం కూడా అడిగి తెలుసుకుందాం. ఒకసారి మేడం పరిచయం చేసుకుందాం. నమస్తే మేడం, చెప్పండి మేడం, మీ పేరు చెప్పండి. నేను డాక్టర్ సౌజన్య, ఏరియా హాస్పిటల్ జోగిపేట మెడికల్ సూపరింటెండెంట్. ఓకే మేడం, అయితే ముఖ్యంగా మనకి కీలకంగా ఇక్కడ ఓపీకి వచ్చేసి వచ్చే పేషెంట్లకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. వాళ్ళు 2 టాబ్లెట్లు ఇంజక్షన్ ఇచ్చి పంపిస్తున్నారు, అది ఇంజక్షన్ కూడా ఇవ్వడం లేదు, టాబ్లెట్స్ ఇస్తున్నారు, కొద్దిగా రేస్ గా మాట్లాడుతున్నారు, ఈ విధంగా వస్తున్నాయని టాక్ అనేది ప్రజలు మనకు చెప్పడం జరిగింది. అయితే మొన్న కూడా మాకు కొంతమంది చెప్పడంతో మేము వచ్చాము. ఆ రోజు మీరు లేకుండే మీకు కాల్ కూడా చేశాను అనుకుంటా. కాబట్టి ఈ రోజు మీరు అవకాశం ఇచ్చడం చాలా సంతోషం మేడం. అయితే ముఖ్యంగా మాకు ఏంటంటే కీలకంగా పేషెంట్లకు మంచి చూడాలని మా కోరిక మేడం. అది ఎక్కడ లోపం జరుగుతుందంటే మీరు వాళ్ళకి సెట్ చేయాలని మా యొక్క ఛానల్ ద్వారా, ప్రేక్షకుల ద్వారా, ప్రజల ద్వారా కోరుతున్నాం మేడం. ఇక్కడ ముఖ్యంగా మన మినిస్టర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆయన కూడా మీకు అందుబాటులో ఉండాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, ఆయన కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాడు. ఎందుకంటే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఆ విధంగా ఈ జోగిపేట పట్టణంలోకి వచ్చే ప్రజలకు కూడా మెరుగైన వైద్యం అందించాలని మా యొక్క లక్ష్యంతో ఈ రోజు మీ ద్వారా తెలుసుకుందామని రావడం జరిగింది. జోగిపేట ఏరియా హాస్పిటల్లో మనకి అన్ని రకాల సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే మన నంబర్ ఆఫ్ డాక్టర్స్ పెరిగారు. అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు. ఓపీ ఎక్కడ ప్రాబ్లం లేకుండా డ్రగ్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంచాము. అయితే సర్వీసెస్ ప్రాబ్లం వస్తుంది అనేది అయితే వాస్తవం కాదు. ఎందుకంటే జనరల్ సర్జరీ కేసెస్ కానీ, ఆర్థోపెడిక్ కేసెస్ కానీ, మేజర్ సర్జరీస్ కూడా జరుగుతున్నాయి మన దగ్గర. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళకి చాలా ఖర్చు, లక్షల ఖర్చు అయ్యేది మనం ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తున్నాం. జనరల్ సర్జన్స్ కేసెస్ ఐడెంటిఫై చేసి సర్వీసెస్ ఇస్తున్నారు. ఆర్థో డాక్టర్ కూడా అవైలబుల్గా ఉంటున్నారు. కాకపోతే కంప్లైంట్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఎప్పుడైనా పబ్లిక్ హాలిడే రోజు లీవ్ పెట్టినప్పుడు కొన్ని కంప్లైంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలా రాకుండా చూసుకుంటాను. ప్లస్ ఇంకొకటి, అందరూ పేషెంట్స్ కూడా అరౌండ్ 11 to 12:30 అలా ఎక్కువ వస్తారు. ఆ టైంలో క్రౌడ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా డాక్టర్ రౌండ్స్కి వెళ్ళినా అలాంటప్పుడు మిస్కమ్యూనికేషన్ వల్ల ఏదైనా కంప్లైంట్ వస్తే రావచ్చు. అంతేగాని మన దగ్గర అసలు హాస్పిటల్లో డాక్టర్స్ హార్ట్ పెట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. మేము ఒక ఓత్ తీసుకొని ఈ ప్రొఫెషన్లోకి ఎంటర్ అవుతాం. హార్ట్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తాం. మన దగ్గర గైనకాలజీ సర్వీసెస్ కూడా ఏ కేసు రెఫర్ అవ్వకుండా చూస్తాను. 24 hours ఆన్లైన్, 24 hours నేను నైట్లో కూడా ఐ విల్ ఆన్సర్ ద కాల్స్. ఎవ్రీ 2 hours నేనే కాల్ చేస్తాను. ఎవరు పేషెంట్ వచ్చారా, ఎలా ఉంది, కండిషన్ ఎలా ఉంది, నైట్ అంతా కూడా ఐ విల్ ఫాలో అప్. ఇది మా సర్వీసెస్ ఇలా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్ డ్యూటీస్ చేస్తారు, కొంతమంది ఆఫ్లో ఉంటారు, లీవ్స్ ఉంటాయి. పబ్లిక్ హాలిడే టైంలో కొంచెం ఎక్కువ మంది డాక్టర్స్ లీవ్ పెట్టుకుంటారు. ఆ టైంలో చిన్నవి ఏమన్నా వస్తే ఐ విల్ రెక్టిఫై. అలా ఏమైనా కంప్లైంట్ వచ్చిందేమో అంతే. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే డాక్టర్స్ ఎంతమంది ఉంటారు మేడం? మొత్తం టోటల్ వచ్చి డాక్టర్లు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు డాక్టర్స్ అరౌండ్ 23 to 25 అంటే లీవ్ పెట్టారు, మెటర్నిటీ లీవ్లో ఉన్నారు 2 డాక్టర్స్. తర్వాత ఒక డాక్టర్ అన్ఆథరైజ్డ్ అబ్సెన్స్ అలా ఉన్నారు. అలా కాకుండా ఓన్లీ జోగిపేట అయితే 14 డాక్టర్స్. ఫ్రమ్ సంగారెడ్డి డెప్యుటేషన్ వేశారు ఒక 10 members డాక్టర్స్ని. మన దగ్గర రేడియాలజీ డాక్టర్, రెగ్యులర్ డాక్టర్ ఉన్నారు. అరౌండ్ 23 to 25 డాక్టర్స్ ఉన్నారు. అంటే లీవ్ లో ఉన్న వాళ్ళని కౌంట్ చేయకపోతే. అయితే ఇప్పుడు ఇక్కడ శానిటైజర్ సంబంధించి ఎట్లా ఉంటుంది మేడం? ఎందుకంటే శానిటైజర్ సిబ్బంది కూడా కొద్దిగా అది దాని విషయంలో ఎట్లా ఉంటుంది? శానిటేషన్ త్రూ కాంట్రాక్ట్ ద్వారా వస్తుంది మన హాస్పిటల్ కి. ఎప్పుడు ప్రతి హాస్పిటల్ కి కూడా, ఇప్పుడు పట్టణ చెరువులో కూడా సేమ్ కాంట్రాక్టర్ ద్వారానే శానిటేషన్ వాళ్ళు చేస్తున్నారు. అక్కడ కూడా సేమ్ కాంట్రాక్టర్, ఇక్కడ కూడా సేమ్ కాంట్రాక్టర్. త్రూ గవర్నమెంట్ వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు. కాంట్రాక్టర్ చూసుకుంటారు వాళ్ళ శాలరీస్, వాళ్ళ వర్క్ ఏం చేయాలి, ఇవన్నీ త్రూ కోఆర్డినేషన్ విత్ నర్సింగ్ సూపరింటెండెంట్, ఆర్ఎంఓ, మెడికల్ సూపరింటెండెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేసి వర్క్స్ అలాట్ చేస్తారు. షిఫ్ట్ సిస్టమ్స్ ఉంటాయి, వాళ్ళకి నైట్ డ్యూటీస్ ఉంటాయి, అట్లా ఉంటుంది. ఇది ఇక్కడ మన డెలివరీ పేషెంట్లకు వచ్చేసి కూడా అంటే ఇక్కడ అనేది డెలివరీలకు నార్మల్ అవకాశాలు ఉన్నాయి. మన దగ్గర మాక్సిమం నార్మల్ డెలివరీస్ కే ట్రై చేస్తాం.
ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళని ఇమీడియట్ గా ఎమర్జెన్సీ సర్జరీస్ మార్నింగ్స్ లో అయితే, నైట్ లో జనరల్ గా ఏంటంటే మనది తొందరలో ఎంసీహెచ్ సెంటర్ కన్స్ట్రక్ట్ చేపిస్తానని చెప్పి మన మినిస్టర్ గారు చెప్పి అక్కడ మొన్న మనకి శంకుస్థాపన కూడా అయింది కదా. అప్పట్లోకి కొంచెం స్టాఫ్ ఇంక్రీజ్ అయిపోతే సపరేట్ గా గైనకాలజీ సర్వీసెస్ వచ్చేస్తాయి. అప్పుడు నైట్ లో కూడా మనం ఎమర్జెన్సీ సర్జరీస్ చేయడానికి ఉంటుంది. మేము అన్ని హై రిస్క్ కేసెస్ మార్నింగే ఐడెంటిఫై చేసి అడ్మిట్ చేసి పెట్టుకుంటాం. కాబట్టి జనరల్ గా ఎమర్జెన్సీస్ రాకుండా మేము చాలా చూసుకుంటున్నాం. కానీ ఈ డిపార్ట్మెంటే అలా ఉంటుంది. నైట్ లో ఎమర్జెన్సీస్ ఖచ్చితంగా ఎక్కువ ఉండే డిపార్ట్మెంట్ ఈజ్ ఆప్స్ అండ్ గైనకాలజీ. దీనికోసం ఎంసీహెచ్ సెంటర్ కన్స్ట్రక్ట్ చేయిస్తున్నారు. అప్పుడు గైనకాలజిస్ట్ సర్వీసెస్ పెంచడానికి నంబర్ ఆఫ్ డాక్టర్స్ కూడా పెరిగిపోతారు. అప్పుడు 24 hours గైనకాలజిస్ట్ అవైలబుల్ ఉంటారు, అనస్థీషియాలజిస్ట్ అవైలబుల్ ఉంటారు, పీడియాట్రిషియన్స్ కూడా అవైలబుల్ ఉంటారు. అప్పుడు ఇంకా సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడానికి ఛాన్స్ వస్తుంది మాకు. ఇప్పుడు ప్రెసెంట్ అరౌండ్ 60 to 70 డెలివరీస్ అవుతున్నాయి మనకి జోగిపేట హాస్పిటల్లో. ఇది ఇంతకుముందు కాంప్లీట్ వచ్చింది. అది ఎందుకంటే మాకు లీవ్లు ఉండేటప్పుడు కావచ్చు, ఇలాంటివి ఉన్నప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఏదన్నా మాకు పర్సనల్ పనులు ఉన్నప్పుడు వాళ్ళు చేయొచ్చు అని మీరు అన్నారు కదా. అంటే వీళ్ళకు అంటే ఇక్కడ వచ్చినాక నర్సులు కావచ్చు, కీలకంగా వాళ్ళైతే చాలా నర్సులు పోవాలి కీలకంగా, వాళ్ళు సీరియస్ గా మాట్లాడడం వల్ల పేషెంట్ అనేది ఇంకింత ఆందోళన చెందుతారు. అలాంటి ఒత్తిళ్లు రావడంతో మీకు కూడా కొన్ని ఫోన్లు కూడా రావచ్చు నాకు తెలిసి. అలా నేను కావచ్చు, మా ఇంకా సీనియర్ రిపోర్టర్లు ఉంటారు, వాళ్ళకు కూడా పోతాయి, చాలా మంది కూడా ఇలాంటి ఫోన్లు వస్తాయి. కాబట్టి ఆ వాళ్ళను ఎలా సరి చేసుకోమని చెప్తారు మీరు? నేను మీటింగ్ కండక్ట్ చేసి ఆల్రెడీ నేను చాలా సార్లు ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశాను. ఇంతకు ముందుతో కంపేర్ చేసుకున్నట్లయితే కూడా మీరు కూడా ఐడెంటిఫై చేసి ఉండొచ్చు చేంజ్ అనేది. కానీ స్టిల్ కంప్లైంట్స్ ఉంటే విల్ డెఫినెట్లీ రెక్టిఫై. తర్వాత పేషెంట్స్ కూడా అంటే నేనేం ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాను, అరౌండ్ 9 to 2 ఓపీలో ఉన్నప్పుడు జనరల్ కేసెస్ అందరూ కూడా పేషెంట్స్ నార్మల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ మార్నింగ్ 9 to 2 కనుక వచ్చి చూపించుకుంటే ఈజీగా ఉంటుంది. నైట్లో ఎమర్జెన్సీ కేసెస్ ఏది ఉన్నా తీసుకుంటాం. అంటే కొంతమంది ఓపీ టైం వెయిట్ చేయటం దీనికి ఇబ్బంది పడి మధ్యాహ్నం ఆఫ్టర్ 2 అలా రావచ్చు. అట్లాంటి వాళ్ళు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ రమ్మని చెప్తాం. కానీ ఇది వే ఆఫ్ కన్వేయింగ్ కూడా మంచిగా ఉండేటట్లు ఐ విల్ ఇన్స్ట్రక్ట్ ఆల్ ద స్టాఫ్, మొత్తం స్టాఫ్ నర్సెస్ దగ్గర నుండి నర్సింగ్ సూపరింటెండెంట్స్ వరకు, శానిటేషన్ అందరికీ ఐ విల్ ఇన్స్ట్రక్ట్. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎట్లా ఉంది మరి, వాతావరణం ఎట్లా ఉంది, ప్రజలు ఏం జాగ్రత్తలు పాటించాలి? ఇప్పుడు అప్పట్లో కొత్త వైరస్ చైనా నుండి అన్నారు, కానీ ఇప్పుడైతే దాని గురించి ఇక్కడ ఏమీ స్ప్రెడ్ లేదు అని చెప్పి న్యూస్ ఉంది. కాబట్టి దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు అరౌండ్ ఇంకొంచెం సమ్మర్ వచ్చేంత వరకు అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువే ఉన్నాయి. అవి కంట్రోల్ చేసుకోవడానికి మనం వచ్చిన పేషెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తాము. మాస్క్ యూజ్ చేసుకోవటం దగ్గర నుండి, కంప్లైంట్స్ వచ్చిన వెంటనే హాస్పిటల్కి వస్తే ఇమీడియట్గా మేము అవసరమైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. అంతేగాని బయటకు వెళ్ళి స్టోర్స్లో ప్రైవేట్ స్టోర్స్కి వెళ్ళిపోయి వచ్చి ఒక ట్యాబ్లెట్ వేసేసుకొని వచ్చేయటం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్ స్టార్ట్ చేసేసుకొని మధ్యలో ఆపేసి వచ్చేయటం, ఇలా చేయకుండా ప్రాపర్గా పేషెంట్ వచ్చి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని మేము మళ్ళీ 2-3 డేస్కి మళ్ళీ ఫాలోఅప్కి రమ్మంటాం. ఇనీషియల్గా వెంటనే యాంటీబయాటిక్ పెట్టాం, మేము ఫాలోఅప్ చేసుకుని నెసెసిటీని బట్టి మేము ట్రీట్ చేస్తాం. ఇప్పుడు మన ఇక్కడ ప్రాంతంలో మీరు ఎనీ టైం హెల్పింగ్లో ఉంటారా? నేను ఎప్పుడు ఆన్ కాల్ అవైలబుల్ ఉంటాను, 9 to 2 ఉంటాను. తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా ఐ విల్ బి అవైలబుల్ ఆన్ కాల్. తర్వాత సిస్టర్స్కి కూడా ఐ విల్ బి గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ డైలీ, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్. నేను గైనకాలజిస్ట్ కాబట్టి నైట్ అంతా కూడా ఐ హ్యావ్ టు ఫాలో అప్ ఆల్ ద పేషెంట్స్. నైట్ అంతా కూడా ఫాలో అప్ చేసి డెలివరీ కేసెస్ గురించి పట్టించుకుంటాను. వాటర్ సప్లై చూసుకుంటాను, శానిటేషన్, ఇవన్నీ కూడా త్రూ సిస్టర్స్ ఐ విల్ మేనేజ్. అయితే మేము కోరేది ఏంటంటే ఇలాంటి కాంప్లైంట్లు రాకుండా ప్రజలకు నేరుగా ఇక్కడ ఉన్న డాక్టర్స్ సిబ్బంది కూడా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు పేషెంట్లకు బాగా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రేమగా మాట్లాడేది వేరుంటది, కోపంగా మాట్లాడేది వేరుంటది. పేషెంట్ వచ్చిన తర్వాత కోపంగా మాట్లాడితే ఆయన ఇంకింత ఆందోళన చెందుతారు, అవునా కదా మేడం? కాబట్టి ప్రేమగా మాట్లాడి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందని మా యొక్క ఆలోచన. కాబట్టి ఆ విషయంలో మీరు డాక్టర్ల దృష్టికి తీసుకెళ్తారా? ఆల్రెడీ డాక్టర్స్కి నిన్న మొన్న మీటింగ్ పెట్టాను.
పేషెంట్స్ తోని ఎలా బిహేవ్ చేయాలి అనేది ఆల్రెడీ డాక్టర్స్ దే ఆర్ ట్రైన్డ్. బట్ మళ్ళీ ఈ అంటే ఈ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు అలాంటప్పుడు కూడా ఎప్పుడు పేషెంట్స్ కోల్పోవద్దు అని చెప్పి డాక్టర్స్ కి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. మెరుగైన వైద్యం ఎట్లా ఉండబోతుంది? ఆల్రెడీ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇంతకు ముందుతో కంపేర్ చేసిన తో ఎక్కువ అయ్యారు కాబట్టి మేజర్ కేసెస్ కూడా స్టార్ట్ అయినాయి. ఆర్థో కేసెస్, ప్రతిదీ సర్జికల్ కేసెస్, గైనకాలజీ సర్వీసెస్, పీడియాట్రిక్ సర్వీసెస్ అన్నీ కూడా కరెక్ట్గా ఇస్తున్నాము. మళ్ళీ డాక్టర్స్ తోని రెగ్యులర్గా కోఆర్డినేట్ చేసి పేషెంట్స్కి మెరుగైన వైద్యం అందేటట్లు చూస్తాను. మన మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారు ఎప్పుడు సపోర్ట్ ఉంటారు. ఎప్పుడు కూడా ఇక్కడ ఏది ప్రాబ్లం వచ్చినా కానీ సార్ హెల్ప్ చేస్తారు, అటెండ్ అవుతారు. మాకు సార్ కోఆర్డినేషన్ తోని మేము ఇంకా మంచిగా ఇక్కడ డెవలప్ చేద్దాము అని చెప్పి అందరం కూడా డాక్టర్స్ అందరం కూడా డిసైడ్ చేసుకున్నాము. ఇక్కడ ఎప్పుడు ఎటువంటి కంప్లైంట్ లేకుండా రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్కి ప్లస్ నా తరపున మీ అందరికీ కూడా త్రూ ప్రెస్ కేసెస్ ఏదన్నా ఉంటే కూడా రెఫర్ చేసి ఇక్కడ ఖచ్చితంగా సర్వీసెస్ అందుతాయి అన్న విషయం స్ప్రెడ్ చేయాలనేది కోరుకుంటున్నాను. ప్లస్ అంటే ఓపీ ఒక్కటే కాకుండా ఓన్లీ ఓపీ పిహెచ్సి లాగా ట్రీట్మెంట్ కాకుండా స్పెషాలిటీ సర్వీసెస్ బాగా ఇవ్వాలి అనే ఉద్దేశంలో మేమున్నాము. దానికోసం కేసెస్ మేము రెగ్యులర్గా ఓపీలో కూర్చొని కేసెస్ ఐడెంటిఫై చేస్తున్నాము. ప్లస్ ఇక్కడ ఏదైతే కేసెస్ జరుగుతున్నాయో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ కొంచెం స్ప్రెడ్ చేయగలిగితే ఎక్కువ మంది పేషెంట్స్ వచ్చి ఇంకా సర్వీసెస్ తీసుకుంటారు. బయటకు వెళ్ళి ఎక్కువ మనీ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా, లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తాము. థ్యాంక్ యూ. కాబట్టి మేడం చెప్పినట్టు ప్రభుత్వ హాస్పిటల్ స్పందించండి. ఎందుకంటే మేడం గారు గతంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు జరుగుతున్న సమావేశం అయితే ఇక్కడ ఉన్న డాక్టర్లతో కావచ్చు, మరి ఇక్కడ ఉన్న స్టాఫ్ సిబ్బందితో కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మాట్లాడడంతో మేడం గారికి గైడెన్స్ ఇవ్వడంతో ఆ అందోల్ జోగిపేట్ మున్సిపల్ పరిధిలో ఉన్న జోగిపేట్ పట్టణంలో ఉన్న ఈ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మేడం గారు చెప్పడం జరిగిందంట. కాబట్టి ఇప్పుడు ఇక మెరుగైన వైద్యం అందించడానికి మేడం గారు కృషి చేస్తున్నారు. కాబట్టి వారితో పాటు వారి సిబ్బందికి కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా ఏదైనా ఆందోళన చెందితే అంటే ఇక్కడ కరెక్ట్ ట్రీట్మెంట్ లేకపోయినా ఏదైనా జరిగినా వెంటనే మేడం గారికి సంప్రదించమని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వినకపోతే మేడం గారికి చెప్పండి, ట్రీట్మెంట్ మంచిగా ఇస్తే పర్వాలేదు. ఎందుకంటే మన ట్రీట్మెంట్ ప్రభుత్వమే చెప్తుంది, మాకు రాష్ట్ర ప్రభుత్వము మెరుగైన వైద్యం అందించాలని చెప్పి. కాబట్టి మెరుగైన వైద్యం కావాలంటేనే ప్రభుత్వ ఆసుపత్రి కావాలి. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రిని స్పందించగలరని మనస్ఫూర్తి కోరుకుంటూ మేడం గారికి మరియు ఇక్కడ ఉన్న డాక్టర్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా మా ఛానల్ ద్వారా, మా ప్రేక్షకుల ద్వారా, ప్రజల ద్వారా హృదయపూర్వక నమస్కారం చేస్తూ మీ నమస్కారం చూపించాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.